రాజమండ్రి పుష్కర ఘాట్లో తెలుగు మహిళలు మొక్కు తీర్చుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సుస్థిర పాలన ఆరంభమైనప్పుడు 1008 బిందెల నీళ్లు పోస్తామని తెలుగు మహిళలు మొక్కుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలు పూర్తయిన తర్వాత ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రజలకు సుపరిపాలన అందుతోందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతితో పాటు బోను ఈశ్వరి సహా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజమహేంద్రలోని ఎప్పుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన పుష్కరం వచ్చిందంటే పుష్కరాలకు ముందుగా మా రాజమండ్రిలోని మేము ప్రతి ఒక్కరం కూడా ఆయన కోసం పూజలు చేస్తామండి. అలాగే మా ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అవ్వాలని మా అందరూ లేడీస్ వాళ్ళ సంకల్పం ఒక్కరిది కాదండి. ఇది రాజమహేంద్ర ప్రతి ఒక్కరు 50 వార్డుల నుంచి ప్రతి ఒక్కరు కూడా కోరుకొని ఆ చక్కగా ఈ రోజు మేము ఈ మొక్కు ఆదిరెడ్డి వాసు గారిని జైల్లో పెట్టినప్పుడు మొక్కండి.